హాయ్ అండి. ఖైరాన్ చూడండి. అక్కడి నుంచి వచ్చాక ఎగిరాడు, అందరి మీద సంతోషంగా ఉన్నాడు. నైటు వాళ్ళ బాబాయ్ ఉన్నంత వరకు మంచిగానే తిన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంక దిగులు పడి ఇప్పుడు అక్కడ వాళ్ళ ప్రేమను మర్చిపోలేకపోతున్నాడండి. చూడండి, ఇదిగోండి, ఫుడ్ తినలేదు. మార్నింగ్ నుంచి తినలేదు. ఇగో ఇలాగే పడుకొని సోఫాలు వెనక ఇక్కడ పడుకున్నాడు. కొంచెంసేపు ఆడాడు నాతోటి. ఏవో వాళ్ళ కోసం దిగులు పడుతున్నాడు. అక్కడ ఆ ఉల్ఫీ ఫాక్సీ కూడా దిగులు పడుతున్నాయంటండి. అవి కూడా తినట్లేదంట. పాపం నైట్ అయితే మొత్తం 12 వరకు బయటనే ఉన్నాయంట. ఇది కైరో వస్తాడేమో అని ఎదురు చూస్తూ. ఏంటోనండి పాపం. మనమే కాకుండా మనమే ప్రేమను పెంచుకుంటాం అనుకుంటాం, కానీ ఈ నోరులేని జీవులు ఇంకా ఎక్కువ ప్రేమను పెంచుకుంటాయండి. వాళ్ళ నానమ్మ అక్కడ పెట్టింది ఫుడ్డు, ఆమె మర్చిపోలేకపోతుంది, వీడు మర్చిపోలేకపోతున్నాడు. తను ఇప్పుడు 3 సార్లు దాకా ఫోన్ చేసిందండి నిన్నటి నుంచి. కైరో ఎట్లా ఉన్నాడు అక్క, కైరో ఎట్లా ఉన్నాడు అక్క అని. చూడండి, వాళ్ళు ప్రేమను పంచారు, ఇది వాళ్ళకి ప్రేమను పంచింది, కానీ మర్చిపోలేకపోతున్నారు ఎవరు కూడా. ఏంటోనండి ఈ బంధాలు ఏంటో ఏమిటో అర్థం కావట్లేదు. కైరో, నాన్నా ఆమ్ తినమ్మా, వెళ్దాంలే ఫాక్సీ దగ్గరికి, ఉల్ఫీ దగ్గరికి వెళ్దామా? చూడండి అనగానే ఎట్లా చూస్తున్నాడు. పోదామా, నాని దగ్గరికి వెళ్దాంలే మనం. పోదాంలే, తినేసి తొందరగా తినేసి మనం వెళ్దాం. మళ్ళీ బాబాయ్ దగ్గరికి పోదామా? కిరణ్ బాబాయ్ దగ్గరికి పోదాంలే. తొందరగా తినేసి నాన్న, తినేసి పోదాం మనము ఉల్ఫీ దగ్గరికి పోదామా? తినేసి ఉల్ఫీ దగ్గరికి పోదాం. ఉల్ఫీ చూసారా అండి, ఉల్ఫీ దగ్గర పోదామంటే తింటున్నాడు. అమ్మో, ఎంత ప్రేమను పెంచుకున్నాడు వీడు. పోదాంలే నాన్న, ఉల్ఫీ దగ్గరికి పోదాం. తిను పోదాం. ఉల్ఫీ, వస్తున్నాంలే మేము. కైరా తిన్నాక వచ్చేస్తాం. తిన్నాను. చూడండి, వాటి మీద ప్రేమ పెంచుకున్నాడు పాపం బంగారు కొండ. ఎక్కడుంటే అక్కడేనండి. ఎవరు ప్రేమగా చూస్తే వాళ్ళకి ప్రేమను చూపిస్తాయి. ఇది మనం పెంచామని మన మీదే మొత్తము ప్రేమ ఉంటుందని కూడా మనం అనుకోవటము తప్పు. ఎవ్వరు ప్రేమ చూపిస్తే వాళ్ళ వైపే ఉంటాయి అవి. తిన్నాను, మా బంగారు కొండ కదా, తినేసి వజ్రాలు మూట నాన్న కైరో.